మనగలనా నిన్ను వీడి క్షణమైన యేసయ్యా నా ప్రాణ ప్రియుడా. మనగలనా నిన్ను వీడి క్షణమైన నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైన యేసయ్యా నా ప్రాణ ప్రియుడా. మనగలనా నిన్ను వీడి క్షణమైన నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. నీవే తువై నీవే నా జీవమై నా హృదిలోన నిలిచిన జ్ఞాపికవై, నీవే నా తోడువై, నీవే నా జీవమై నా హృదిలోన నిలిచిన జ్ఞాపికవై. అణువణువున నీ కృప నిక్షిప్తమై నన్ను ఎన్నడు వీడని అనుబంధమై. అణువణువున నీ కృప నిక్షిప్తమై నన్ను ఎన్నడు వీడని అనుబంధమై. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైన యేసయ్యా నా ప్రాణ ప్రియుడా. మనగలనా నిన్ను వీడి క్షణమైన నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. హల్లెలూయా హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. దేవుడు అందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్. గడిచిన కొన్ని వారాలుగా మత్తయి సువార్త 13వ అధ్యాయంలో నుండి విత్తువాని ఉపమానాన్ని మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఇప్పుడు కూడా జాగ్రత్తగా దేవుని మాటలు విందాం. ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభువారు పరలోక సత్యాలను ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిగా కొన్ని ఉదాహరణలతో బోధించారు. వాటినే మనం ఉపమానాలు అంటాం. ఆయన చాలా ఉపమానాలు చెప్పారు. ఎక్కువ శాతం ఉపమానాలు పరలోక రాజ్యం గురించే చెప్పారు. ఈ 13వ అధ్యాయంలో, అలాగే మార్కు సువార్త 4వ అధ్యాయంలో, లూకా సువార్త 8వ అధ్యాయంలో, ఈ 3 సువార్తల్లో మనం ఈ ఉపమానాన్ని చదువుతాం. ఇందులో ఒక వ్యక్తి విత్తనాలు విత్తుతూ వెళ్తున్నాడు. విత్తనాలు ఎందుకు వేస్తారు అసలు చెప్పండి కదా? విత్తనాలు ఎందుకు వేస్తాం అంటే ఊరికే నీళ్ళల్లో పారబోయాలని కాదుగా. అవగాహన లేనివాడికి విత్తనాలు మట్టిలో పోస్తుంటే ఏమనిపిస్తుంది? రోడ్డు మీద వెళ్ళేవాడికి, అసలు వ్యవసాయం తెలియనివాడికి ఏమనిపిస్తుంది? ఈడికి అసలు ఏమీ బొరలేదు, మంచి బంగారు లాంటి విత్తనాలను తీసుకెళ్ళి నీళ్ళల్లో పోసేస్తున్నాడని బాధపడతాడు. వాడిని వెర్రోడు అనుకుంటాడు. వాస్తవానికి ఎవడు వెర్రోడు? అర్థమవుతుందా? చాలాసార్లు వాక్యం బోధించేవాళ్ళు, దేవుని పని పగలు రాత్రి మానక పరిచర్య చేసేవాళ్ళు, డబ్బులు సొంతానికి వాడుకోకుండా దేవుని పనికి ఖర్చు పెట్టేవాళ్ళు, లోకం దృష్టికి, ఇంకా గట్టిగా మాట్లాడితే నామకార్థ క్రైస్తవుల దృష్టికి ఎలా కనబడతారో తెలుసా? వెర్రివారిగానే కనబడతారు. ఏంటమ్మా ఎప్పుడు కూటమంట పోద్ది అసలు.
ఆ లైన్ ఏమండ, ఒకవేళ ఆయన అన్న అయితే ఇప్పుడు అంటుంది ఇక నెక్స్ట్ ఇక ఆయనకి లేదు బుద్ధి, నీకన్నా లేదా అని. యేసు రక్తమే జయం. ప్రియులరా, విత్తడం చాలా అవసరం. మనం తినడం ఎంత అవసరమో చెప్పండి. మినువులన్నీ మినప పట్టి చేసి గారెలకో బూరెలకో వేసేసామనుకోండి మొత్తం అంతా, మరి వచ్చే సంవత్సరం మినువులు ఎట్లా మళ్ళీ? అందుకే రైతు ఏం చేస్తాడు కదా, తినేదానికి వాడేది వాడతాడు, విత్తడానికి కూడా కొన్ని వాటిని జాస్తాడు. అందుకే యెషయా గ్రంథంలో మనం ఈ మాట చదువుతాం. చదవండి ఆ మాట. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10వ వచనం. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును, అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయను. చూసారా, ఇక్కడ అంటున్నాడు యెషయా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీయులతో మాట్లాడుతూ, ఆకాశం నుండి వర్షం పడుతుంది కదా. మన వాళ్ళు వర్షం కొరకు ఎన్ని తెప్పులు పడ్డారో పోయిన నెలలో. పడ్డారా? హాయిగానే ఉందా? నిన్న మొన్న ఒక ఆయన అన్నాడు, ఈ సంవత్సరం వ్యవసాయం పడిన తెప్పులు మామూలు తెప్పులు కాదండి అన్నాడు. ప్రతి సంవత్సరం అంతే, ఏ సంవత్సరం కాదు సంవత్సరం. వర్షం చాలా అవసరం. భూమిని దేవుడు తడిపినంతగా ఏ మానవుడు తడపగలడు? మానవ ప్రయత్నంగా ఏదో మోటార్లు, బోర్లు, ఇంజన్లు. కానీ దేవుడు తడిపిన దానికి చాలా, మనం తడిపిన దానికి చాలా తేడా ఉంది. దేవుడు వర్షం పంపుతాడంట, హిమము అనగా మంచుని పంపుతాడంట. ఎందుకొరకు? ఈ వర్షము హిమము ఆకాశం నుండి వచ్చి ఇక్కడ కావలసిన దాన్ని చేసి వెళ్తాయి కదా. వర్షం మరలా ఆవిరవుతుందా? ఈ భూమి మీద ఉన్న నీరు మరలా ఆవిరవుతుంది, మరలా మేఘాల్లోకి వెళ్తుంది, మరలా వర్షం పడుతుంది. ఈ సైక్లింగ్, వాటర్ సైక్లింగ్ అనేది జరుగుతుంది కదా, ఈ ప్రాసెస్. ఊరికే పడుతుందా వర్షం? అంటే ఒక పని ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఎంత గొప్పవాడో మనకు అర్థమైతే, దేవుడు ఎంత గొప్పవాడో మనకు అర్థమైతే ఆయన అంటాడు, మేఘములను వంచి ఆయన వస్తాడంట. స్తోత్రం. నేను ఒకసారి అయ్యగారితో పాటు విమానం ఎక్కాను. మేఘాలకు పైగా వెళ్తుంది విమానం. కొన్ని అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. దాన్ని చూసేలోపు దిగేశా. అంతా చూద్దాం అనుకుని ఏదో అనుకున్నా, నీలోపు అయిపోయింది, దిగేయమన్నారు. అంటే కొత్తగా ఎక్కినప్పుడు అట్లా ఉంటుంది, తర్వాత మామూలుగానే ఉంటుంది. ఆ మేఘములను వంచి, ఇప్పుడు మనం ఆహారం అయితే సిద్ధపరుస్తున్నాం, ఏదేదో ఏర్పాట్లు చేస్తున్నాం. మరి పర్వతాలలో చెప్పండి, పశువులకు గడ్డి, కాకులకు ఆహారం. బైబిల్ రాయబడింది, ఆయన తన గుప్పిలు విప్పి ప్రతి జీవి కోరికను ఇంట్లో 3 పిల్లలుంటే 3 తృప్తిపరచడం మన వల్ల కాదు. ఒక్కొక్కడిది ఒక్కో టేస్ట్, ఒక్కొక్కడిది ఒక్కో వెరైటీ కావాలి. కానీ దేవుడున్నాడే, ఆయన అందరి కోరికలు తృప్తిపరిచేవాడు. స్తోత్రం. ఆయన ఈ వర్షం పంపడంలో ఉద్దేశం ఏంటి తెలుసా? విత్తువానికి విత్తనం ఇస్తుంది, భుజించేవానికి ఆహారం ఇస్తుంది. అర్థమవుతుందా? విత్తనం చాలా అవసరం. ఎప్పుడైతే వర్షం పడిందో చెప్పండి, ఈ యొక్క పంట
మనకి చక్కగా కనబడుతుంది. మీరు పిండి కొట్టిన దానికంటే ఏపుగా కనబడద్దు, చక్కగా చిగురిస్తుంది, వర్ధిల్లుతుంది. కాబట్టి ప్రియులారా, విత్తనం చాలా అవసరం, బోధ చాలా అవసరం, విత్తేవాడు చాలా అవసరం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రసంగి గ్రంథంలో మనం చదువుతాం కదా, మీ ఆహారము నీళ్ల మీద వేయండి, చాలా దినములైన తర్వాత మరలా మీరు దాన్ని చూస్తారంటాడు. 11వ అధ్యాయం 1వ వచనంలో, ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. నీ ఆహారమును నీళ్ల మీద వేయుము, చాలా దినములైన తరువాత అది నీకు కనబడును. తెలుసా మీకు? విత్తనాన్ని కనుక మింగేస్తే ఏం జరుగుద్ది? ఇంకేముంది, ఆ రోజుతో అయిపోద్ది. కానీ విత్తనం కనుక నువ్వు భూమిలో వేస్తే చెప్పండి, మరలా వచ్చే సంవత్సరం కూడా నీకు బోవ పెడద్ది, నీ కడుపు నింపుతుంది. కాబట్టి శరీర రీతిగానే కాదు, ఆత్మీయంగా కూడా ఇది చాలా అవసరం. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, దేవుని పని చేయటం కానీ, దేవుని పనికి ఇవ్వడం కానీ మన దగ్గర ఎక్కడుందండి అనుకుంటాం. మన దగ్గర ఎక్కడుందండి, మనమే అసలు అప్పుల్లో ఉన్నామని. చాలామంది రకరకాల డౌట్లు, గ్రాసులో నుంచి దశం భాగం తీయాలా, నెట్లో నుంచి దశం భాగం తీయాలా అని. నీకు ఎంత పంట కావాలనుకుంటే అంత తీయాలి. అసలు అది డౌటే కాదు. దేవుడు నీ చేతికి ఎంత ఇచ్చాడో అందులో నుండి తీయాలి. నా ఖర్చులన్నీ పోయిన తర్వాత ప్రొఫెషన్ ట్యాక్స్ కట్టానండి, పిఎఫ్ కట్టానండి, చెప్పండి, ఇవన్నీ అయిపోయిన తర్వాత మిగిలిన దాంట్లోంచి అంటే ఇక అంత లోతుకి ఏం చెప్పాలి? నువ్వు విత్తకపోతే భవిష్యత్తులో నీకు పంట ఏమీ ఉండదు, తినడానికి ఏముండదు, నీ పిల్లలు తినడానికి ఏమీ ఉండదు. మీరు చదివితే ఆది కాండంలోనే అబ్రహాము దశం భాగం ఇచ్చాడు. 10వ వంతు ఇమ్మని మోషేకు ఇశ్రాయేలీయులకు మోషే ద్వారా చెప్పాడు. కానీ ఎప్పుడో అబ్రహాము, చెప్పండి, దైవజనుడైన అబీమెలెకుకు చెప్పండి దశం భాగాన్ని ఇచ్చినట్లుగా మనం ఆది కాండంలో చదువుతాం. అదేంటి ఆయన ఉద్దేశం చెప్పండి? మెల్కీసెదెకుకు, షాలేము రాజు అయిన మెల్కీసెదెకు ఇచ్చాడు. ఆది కాండం 14వ అధ్యాయం 19, 20, 21 వచనాల్లో. అర్థమవుతున్న ప్రియులరా? అంటే విత్తడం ఎంత అవసరమో అబ్రహాంకి అర్థమైంది కాబట్టి అన్నిటిలో 10వ వంతు ఇచ్చాడంట. అందుకే అబ్రహాముతోనే దీవెన లాగిపోలా. దేవుడు ఇస్సాకును దీవించాడు, దేవుడు యాకోబును దీవించాడు, దేవుడు యోసేపును దీవించాడు, ఇశ్రాయేలు గోత్రాలను దేవుడు దీవించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. విత్తనం చాలా, చెప్పండి, విత్తనం లేకుండా మొక్క ఎలా వస్తుంది అసలు? మన వాళ్ళు చాలాసార్లు ఈ ప్రశ్న అడుగుతారు, చెట్టు ముందా విత్తనం ముందా అని. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, దేవుడు చెట్లను సృష్టించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అర్థమవుతుందా? ఇందులో పెద్ద కన్ఫ్యూజ్ అవ్వాల్సింది ఏమీ లేదు. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. మన వాళ్ళు కోడి ముందా, గుడ్డు లేకుండా కోడి ఎట్ట వచ్చింది, కోడి లేకపోతే గుడ్డు ఎట్ట పెట్టింది, ఇవన్నీ వంకర టింకరగా అడిగే, దాన్ని ఏమంటారంటే తార్కిక జ్ఞానం మాట్లాడే వాళ్ళు ఉంటారు. కానీ బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, జీవులను, జలచరాలను, ఆకాశ పక్షులను, మృగములను, చెట్లన్నిటినీ దేవుడు అవునుగాక అంటే కలిగాయి. కాబట్టి ఇందులో సందేహం ఏమీ లేదు. సృష్టి అంతటిని దేవుడు చేశాడు. దేవుని స్తోత్రం. ప్రియులారా, విత్తనం చాలా అవసరం. ఇక్కడ ఈ విత్తనం ఉందే, ఎక్కడ విసరాలని విసురుతాడు అంటే, విత్తనం విత్తేటప్పుడు విత్తేవాడి హృదయంలో ఉన్న కోరిక ఒకటే, ప్రతి విత్తనం ఫలించాలి. ఆమేన్. ప్రతి విత్తనం ఫలించాలి. ప్రతి విత్తనాన్ని బట్టి పంట. ఇప్పుడు ఎదజల్లారు మన వాళ్ళు, ఏం జరిగింది? వర్షం లేక, నీరు లేక ఎండిపోయింది. ఏం చేశారు? బాధే, కానీ కూర్చుంటామా? మరలా 1000 రూపాయలు పెట్టో 2000 పెట్టో సెంటు నారు లాగి
మరలా ఊడ్చాం, నాట్లు వేసాం. ఎందుకని? ఒకరోజు అందరికి వస్తుంటే నువ్వు కొయ్యాలంటే ఏం దొరుకుద్ది? పోయిందండి ఎద పోయిందండి అని కూర్చుంటే ఏం కోస్తావు నువ్వు కోత? పంట ఏం ఉండదు కదా. అసలు అసలు విత్తనమే లేకపోతే పంట ఎలా ఆశిస్తావు? కాబట్టి ప్రియులరా, ఇక్కడ చాలా పారమార్థిక సత్యాలు మనం భూ సంబంధమైన విషయాలతో జోడించి దేవుడు బోధించాడు. ఇక్కడ 3 నేలలు గురించి మనం ఆల్రెడీ గడిచిన వారాల్లో నేర్చుకున్నాం. మొట్టమొదటిది త్రోవ ప్రక్క నేల. చెప్పండి, మొట్టమొదటిది త్రోవ ప్రక్క నేల. ఏం జరిగింది ఇక్కడ? త్వరగా చెప్తా. 4వ నేలల గురించి మాట్లాడుకుందాం ఈ పూట. త్రోవ ప్రక్క నేలలో ఏం జరిగింది? విత్తనాలు పడ్డాయి. ఏం జరిగింది? ఎందుకు పక్షులు వచ్చి ఎత్తుకుపోయాయి? అవి లోపలికి వెళ్ళా, పైనే ఉన్నాయి. ఇప్పుడు పక్షి ఇక్కడ ఎగురుతుంది అనుకోండి, గింజ కనబడితే ఏం చేస్తుంది? పక్షులకు ఉన్న గొప్పతనం ఏంటి తెలుసా? ఎన్నో కిలోమీటర్ల నుండి కూడా భూమి మీద ఉన్న చిన్న చిన్న వాటిని కదా. గెద్దని చూసారా మీరు? ఎక్కడ చూస్తుంది కోడిపిల్లని? ఎంత కోడిపిల్లది అంటే స్వల్పం. వెనకడికి ఎవడో ఒక విమానం ఎక్కాడంట. విమానం ఎక్కి అద్దుల్లోంచి ఇటు చూస్తుంటే చీమలు, అమ్మో ఏంటి మనుషులు చీమల్లో కనబడుతున్నారు, ఇదే కోసం అనుకున్నా అంట. చూడండి సార్ చీమలు ఎట్ట వెళ్తున్నాయి. ఒరే నాయన, ఇంకా విమానం కదలేదు, అవి చీమలే అన్నాడంట పక్కనాడు. అవి చీమలే, మనుషులు కాదు, ఇంకా కదలలే విమానం, నువ్వు తొందరపడుతున్నావు, పైకిళ్ళ కనబడతాయి చీమలాగా. ఎంతో దూరంలో నుండి గద్ద చెప్పండి చూస్తుంది. గంపలో ఉన్న కోడి పిల్లని చూస్తుంది కానీ ఏం చేయలేదు. అది అదవుతుందా? నేల లోపలికి వెళ్ళిన విత్తనం కాదు ఇది, పైనే ఉంది కాబట్టి పక్షికి కనబడింది, అది ఎత్తుకెళ్ళిపోయింది. ఇక త్రోవ ప్రక్క నేలలో పంట ఏమన్నా దొరుకుద్దా అంటే పంట ఏమీ లేదు. విత్తనమే లేకపోతే అసలు మొక్కే లేదు. తర్వాత నేలల్లో మొక్కన్నా కనబడింది. అసలు ఈ నేలలో మొక్క కూడా చిగురించడం కూడా లేదు. ఎందుకని? లేదు, అక్కడ విత్తనం లేదు. విత్తనం లేకపోతే ఏముంది? అక్కడ అంటాడు త్రొక్కబడిన నేల అంటాడు. అది త్రొక్కబడిన నేల కాబట్టి ఇక విత్తనం లోపలికి వెళ్తే పైనే ఉంటుంది. అర్థమవుతుంది? మన వాళ్ళు ఏం చేస్తారు? అందుకనే వేసవకాలం అయిపోయిన తర్వాత ఎందుకు ఇదంతా అసలు ఇన్నిసార్లు దుక్కేయటం, ఇన్నిసార్లు దమ్ము చేయటం, ఇదంతా నువ్వు జల్లెత్తే పోలాని ఊరికి ఒకసారి జల్లి చూడండి. ఈ ట్రాక్టర్ని పిలిచి దుక్కి దున్నిచ్చి రోటోవేటర్ వేసి దమ్ము చేసి ఇదంతా లేకుండా ఊరికి జల్లేద్దాం. అసలు మట్టిలో ఎందుకు మొలవో చూడండి ఒకసారి ఆంధ్రం. ఏం జరుగుద్ది? ఏముండదు. ఎందుకని? అది త్రొక్కబడిన నేల గట్టిగా అయిపోయింది. ఇక విత్తనం లోపలికి వెళ్ళే ఖాళీ, ఆ మెత్తదనం లేదు. అది త్రోవ ప్రక్క నేల. 2వ నేల గురించి మాట్లాడుతూ అక్కడ అంటాడు దేవాది దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కావ్య వింటున్నావా? పగలంతా బాగా బిజీగా ఉన్నావా? మొత్తం పని నువ్వు చేసినట్టున్నావు. నిన్న నుంచి మీకు ఫ్రీ బస్సులు దొరికినాయిగా. పని ఉన్నా లేకపోయినా తిరగండి. దేవుడు మిమ్మల్ని దీవించింది కాక. మీకోసమే పెట్టారు. స్త్రీ శక్తి మామూలు శక్తి అనుకున్నారండి. మీకోసం ఏదైనా చేస్తారు గవర్నమెంట్లు. మీకైతే వీలైతే ఇంకా విమానాలు కూడా పెడతారు ముందు రోజుల్లో. ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఫ్రీ విమానం. కేవలం స్త్రీలకు మాత్రమే అది. బాధపడకండి మీరు. వినండి, నిద్రపోమాకండి ఇప్పుడే. పిల్లలు కూడా వినాలి మీరు. పగలు సెలవే కదా ఈరోజు, కాబట్టి నో ఎగ్జామ్షన్. ఓకేనా? సెలవు రోజు బిజీ అంటారా? వినండి. 2వ నేల రాతి నేల గురించి మనం ఏమి నేర్చుకున్నాం? అక్కడ మన్ను ఉంది కానీ కొంచెమే ఉంది. నేను ఈ మాట చాలా స్పష్టంగా మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా. రాళ్ళు పైకి కనబట్టలా, మన్ను పైకి కనబడుతుంది. ఆ మన్ను కింద ఉన్నాయి రాళ్ళు. అర్థమవుతుందా? రాళ్ళు ఎక్కడున్నాయి? లోపల ఉన్నాయి, కనబడకుండా. అర్థమవుతుంది మీకు? ఇది సమస్య. ఇక్కడ ఏం జరిగింది? మొక్క మొలిసింది. ఏం జరిగింది? వేరు లేనందున. ఎందుకు వేరు లేదు? ఈ రాళ్ళు లోపలికి వేరు
వెళ్ళనివ్వలేదు కాబట్టి ఎప్పుడైతే ఎండ తగిలిందో మాడిపోతుంది. దీని గురించి మీకు జ్ఞాపకం చేశా. మొక్క పెరగడానికి సూర్యుడు చాలా అవసరం. సూర్యుడు చాలా అవసరం. క్రైస్తవునికి శ్రమలు చాలా అవసరం. మొక్కకు సూర్యుడు ఎంత అవసరమో క్రైస్తవునికి శ్రమలు అంత అవసరం. కానీ ఈ రాతి నెలలో ఉన్న మొక్క వేర్లు లేవు కాబట్టి ఏం జరిగింది? ఆ ఎండ తగలగానే మాడిపోయింది. చాలామంది క్రైస్తవులు భక్తి ఎప్పుడు తేలిపోతుందో తెలుసా? ఎప్పుడు? శ్రమలు వచ్చినప్పుడు. శ్రమలు వచ్చినప్పుడు తేలిపోద్ది. నేను దేవుని ప్రేమిస్తున్నానని మీరు మామూలు ఎప్పుడు చెప్పడం కాదు. మామూలు ఎప్పుడు చెప్పడం కాదు. వేరేది మీరు అనుకోంది జరిగినప్పుడు అప్పుడు చెప్పాలి. ఇక్కడ వేరు లేదు కాబట్టి సూర్యరశ్మి తగలగానే, సూర్యుని వేడి తగలగానే ఇది ఏమైపోయింది? కనబడకుండా పోయింది. ఇక కొంతకాలమే కనబడద్దు ఇది. నేను చాలాసార్లు ఆలోచన చేస్తుండే, మన మందిరానికి ఎంతోమంది వచ్చారు, మన గ్రామస్తులు ఎంతోమంది, చాలామంది. నేను పేర్లు కూడా కొన్ని గుర్తున్నాయి, కొన్ని గుర్తులేవు. కానీ లేరు కొద్దిమంది. వాళ్ళు కూడా ఉంటే మన టెంట్ కూడా చాలదు, పగలేసే టెంట్. అంటే ఏం జరిగింది? వేరు లేదు కాబట్టి వాళ్ళకి ఏదో జరిగింది. మా ఆయన వద్దన్నాడండి, ఆగిపోయారు అంతే. లేకపోతే మా ఇంట్లో వాళ్ళు లేకపోతే మా కులం వాళ్ళు వద్దన్నారండి, వెళ్తే కనుక నీ సంగతి చూస్తా ఉన్నారండి. అందుకే నేను చేశారు, వీళ్ళు ఏదన్నా శ్రమ, ఇబ్బంది, అభ్యంతరం కలిగితే ఆగిపోయారు. ఇది రెండవ నెల. రెండవ నెల ఏంటి చెప్పండి? చెప్పాలి, అందరూ చెప్పాలి. మీరు విషయం ఏంటో తెలుసా? ఇవన్నీ మన జీవితాలకు సాదృశ్యం. ఎంతోమంది మందిరానికి వస్తారు. ఉదాహరణకు మీరే ఉన్నారు, లెక్క వేసుకుంటే ఒక 50-60 మంది ఇక్కడ ఉన్నాం మనం. కానీ ఎంతమందికి వాక్యం గ్రహింపవుతుంది? ఎంతమందికి వాక్యం గుర్తుంటుంది అసలు? చెప్పండి. కొద్దిమందికి అవి వినబడతాయి నేను చెప్పేది కంటే కూడా. ఇక వాళ్ళ దృష్టి అది లేకపోతే ఇంతకు బాగుండేది. ఇవాళ రోజు లేదుగా, ఇవాళ ఒక్కరోజుగా. అప్పుడు విన్నావా? మీ దృష్టి వాక్యం మీద ఉన్నప్పుడు మీ జీవితం చాలా వ్యత్యాసంగా ఉంటుంది. మీలో నుండి ఫలాలు చాలా వస్తాయి. దేవుని స్తోత్రం. మొదటిది చెప్పండి, త్రోవ ప్రక్క నేల. రెండవది రాతి నేల. మూడవది ముండ్ల పొదల నేల. ఇది కూడా అంతే. ఇవి అణిచివేసినాయి ముండ్ల పొదలు. అంటే మొక్కతో పాటు ఇవి కూడా పెరిగినాయి. దీనికి ఉదాహరణ మీకు బంగారు తీగ. చక్కగా పెరుగుద్ది అది మొత్తం. ఏమి ఇంక ఎదుగుదల లేదు, ఇక అణిచేస్తుంది అంతే. మీరు దాన్ని చూడండి, అసలు నొక్కేస్తుంది మొక్కని కిందకి. కళాకాంతులు ఉండనేవి దానికి. ఆకు బాగా చక్కగా ఇట్లా ఓపెన్ అయ్యి ఉండదు, మొక్క పెరగదు, పూత రాదు, పిందరాదు, ఏమి లేదు. ఇక అణిచివేయబడిన జీవితాలు. ఇందులో నుండి కూడా ఫలాలు రావు. 4వ నెల చెప్తాడు 9వ వచనంలో, 13వ అధ్యాయం మత్తయి సువార్త 9వ వచనంలో, కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించెను. చెవులు గలవాడు వినుగాక అని చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 4వ నేల చెప్పండి, మంచి నేల, గుడ్ సాయిల్. మంచి నేల చెప్పండి. 4 నేలలు చెప్పండి. 1 2 3 4 మంచి నేల. మంచి నేలలో కూడా 3 రకాలు ఉన్నాయి. మంచి నేలలో కూడా ఎన్ని రకాలు ఉన్నాయి? 3 రకాలు ఉన్నాయి. ఒకటి 100 ఫలిస్తుందంట, ఒకటి 60 ఫలిస్తుందంట, ఒకటి అంటే 3 ఫలిస్తున్నాయి. ఫలాలు లేని జీవితాలు కాదు ఇవి. ఫలాలు లేని నేలలు కాదు, ఫలాలు ఉన్నాయి కానీ ఫలాల్లో కూడా తేడా.
కదా. బా ఎరగ కాసిందరు అంటారు చూసారా మన వాళ్ళు. మా మొలగ చెట్టు చూడండి, వెళ్ళేటప్పుడు రేపు చక్కగా పోతా పెద్ద మీద ఉంది. చాలా సంవత్సరాలు అసలు మొలగ చెట్లు పెట్టాం కానీ ఎప్పుడు కాయటం నేను చూడలే. ఈ మొలగ చెట్టు వచ్చిన తర్వాతే మనం విపరీతమైన కాపుని చూస్తున్నాం. పంట పండటంలో కూడా దశలు ఉన్నాయి. 30 దంతలు పండినప్పుడు ఉండే ఆనందం వేరు, 60 దంతలు పండినప్పుడు ఉండే ఆనందం వేరు, 100 అంతలు ఉన్నప్పుడు చెప్పరేంటి ఆనందం ఎలా ఉంటుంది? ఎక్కడ ఈ సంవత్సరం 599 వచ్చినాయి అంటే 10th క్లాస్లో ఎక్కడో పిల్లకి 599 అవుట్ ఆఫ్ 600, 600కి. ఆ ఒక్క మార్కుకి బాధపడుతుంది. అన్నిటికీ 100 వచ్చినాయి, ఎక్కడో ఒక సబ్జెక్ట్లో 1 మార్కు తగ్గింది, అంతేగా. అన్నిట్లో 100 వచ్చినాయి. మేము చదువుకునే రోజుల్లో 95, 30 years బ్యాక్. మేము 10th క్లాస్ 30 సంవత్సరాలు అయింది 10th క్లాస్ చదివి, 30 years బ్యాక్. అప్పుడు 75, 80 వస్తే బాగా వచ్చినట్టు. నాకు 458 10th క్లాస్ మార్కులు. మన హై స్కూల్ సెకండ్, నేను ఫస్ట్ 473 ఎంతో. మేమిద్దరమే మళ్ళీ మమ్మ కాలేజీకి వెళ్ళాం, మేమిద్దరమే అక్కడ ఫస్ట్ సెకండ్. వాడు ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు, సతీష్. ఇప్పుడు అసలు 600 అంటే లెక్కలేదు అసలు. 600 వచ్చినాయా మొత్తం ఏముందలే. మొన్న మాకు డిఓ గారు మీటింగ్ పెట్టి, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఏం చెప్పారు తెలుసా? హై స్కూల్ హెచ్ఎంస్ అందరికి ఏం చెప్పారంటే 595 దాటి కనీసం 10 మంది లోపుకి రావాలి అన్నారు. టార్గెట్ అంటే ఇప్పుడు ఇది 595. సరే, కష్టమో సుఖమో తర్వాత సంగతి. వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటారు? సాధించినప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి. అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి వీళ్ళిద్దరికే చెప్తారు, ఇంకెవరికి చెప్పరు. మా అబ్బాయికి అసలు కొద్దిమంది పంట పండితే అసలు ఆడి నడకను చూడాలి. అసలు ఒక్కొక్క బస్తా ఎత్తుతుంటే 35, 36, 37, 38, 39, 40 దాటాక కూడా ఎత్తుతున్నాడు అనుకోండి. స్తోత్రం. భక్తులైతే గిట్లా స్తోత్రం స్తోత్రం అనుకుంటూ ఉంటారు. లోకస్తులైతే కొంచెం కాలర్ పైకి లెగిసిద్ది. పంటలో ఉన్న ఆనందం అది. ఇంకొక మాట చెప్పనా? పడిన కష్టమంతా చెప్పండి గుర్తుంటుందా? ఎదజల్లినప్పుడు పడిన బాధలు, మోటార్ పెట్టినప్పుడు పడిన బాధలు చెప్పరండి. మళ్ళా ఊడుపు ఊడిసినప్పుడు పడిన బాధలు, ఇవన్నీ గుర్తుంటాయి. అప్పుడు గుర్తుంటాయా? నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి అన్న తగినవి కావే. చూసారా ఈ శ్రమలు ఉన్నాయే, ఈ శ్రమలు, ఈ కష్టం. మందిరానికి రావడం కొద్దిమంది కష్టం, పరిచర్య చేయడం కొద్దిమంది కష్టం, ఉపవాసం ఉండడం కొద్దిమంది కష్టం, నీతిగా జీవించడం కొద్దిమంది కష్టం, యథార్థంగా బ్రతకడం కొద్దిమంది కష్టం. అయినా కానీ లాగాలని ప్రయత్నం చేస్తున్నావే, ఎట్లాగొట్లా అయినా కానీ ముందుకు లాగాలని నడిపిస్తున్నావే. ఈ నడిపించిందంతా ఒకరోజు దేవుడు ముందు నిలబడినప్పుడు చెప్పండి, బలా నమ్మకమైన మంచి దాసుడా అంటున్నప్పుడు చెప్పండి, హృదయము స్తుతులతో నింపబడే నా భాగ్య గృహము స్మరించుచుంటే, హృదయము స్తుతులతో నింపబడే నా భాగ్య గృహము స్మరించుచుంటే, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా. వర్ణింప నా నాలుక చాలదయ్యా, వర్ణింప నా నాలుక చాలదయ్యా. ప్రియా యేసురాజును నే చూచిన చాలు, కళ్ళు తెరిచినో మహిమలోనే నాయనతో ఉంటే చాలు. ప్రియా యేసురాజును నే చూచిన చాలు,
మహిమలోనే నాయనతో ఉంటే చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, భక్తుల గుంపులో హర్షించిన చాలు, భక్తుల గుంపులో హర్షించిన చాలు. ఆహాయ బూరా ఎప్పుడు ధ్వనించును, ఆహా నాయాశ ఎప్పుడు తీరుతుందో, ఆహాయ బూరా ఎప్పుడు ధ్వనించును, ఆహా నాయాశ ఎప్పుడు తీరుతుందో. తండ్రి నా కన్నీటిని తుడచునెప్పుడో, తండ్రి నా కన్నీటిని తుడచునెప్పుడో, ఆశతో వేచి ఉండే నా హృదయము, ఆశతో వేచి ఉండే నా హృదయం. ప్రియ యేసురాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. ప్రియ యేసురాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఫలాలు చూస్తా ఉంటే ఎంత కడుపు నిండిపోతుందో కదా. మా నాన్న వ్యవసాయం చేసేటప్పుడు నేను చూశాను దగ్గరుండి. మేము ముగ్గురు అక్కలో నేను కదా, ఎంత వ్యవసాయం, కొంచెం వ్యవసాయం, ఇంకా ఆల్టర్నేషన్ ఏమీ లేదు, వ్యవసాయం మీదే ఆధారపడి జీవించడం. సంవత్సరం పొడుగుతో తెచ్చేవాడు డబ్బులు, సంవత్సరం పొడుగుతో తేవడమే. 6 నెలల పంటలు అప్పుడు, సార్వా అంటే 6 నెలల పంట. ఇప్పుడు ఇంకా తక్కువ నెలలు అయిపోతున్నాయి పంటలన్నీ. ఎంత తక్కువ అయితే అంత బలంగా ఉంటాం మనం, తెలుసా మీకు? గింజ ఎంత తక్కువ రోజుల్లో పండితే అంత బలంగా ఉంటాం మనం, అంతేనా? చికెన్ ఎట్టా ఉంటుంది అట్టా అయిపోద్ది మన జీవితం. చికెన్ తెలుసా మీకు? చికెన్ ఏం చేయలేదు ఇక అది, ఏమి చేయలేదు, ఎలుగొత్తే పరిగెత్తలేదు, ఏమి చేయలేదు. దానికంటే చిన్న జీవి వచ్చినా కూడా అది ఓడిపోవడం తప్ప చేసేది ఏమి లేదు. ఎందుకని? దాని జీవితం అంతది. మనం కూడా అంతే, ఎంత తక్కువ రోజుల్లో పంట తింటే అంత తక్కువ రోజుల్లో వెళ్ళిపోవడమే. దేవుని స్తోత్రం. అంత తక్కువే ఉంటుంది మన ఆయుష్కాలం, ఆరోగ్యం, బలం, ఓపిక కూడా అంతే. 6 నెలలు తెచ్చేవాడు మా నాన్న. మందుల షాపులో అప్పు, మందుల షాపు అంటే అది ఎరువులు కొట్టు, మొత్తం అప్పే. మీరు నమ్మండి, మొత్తం అయిపోయిన తర్వాత పంట అన్నీ మళ్ళీ ఆయనకి వేయాలిగా. ఎక్కడైతే ఎరువులు కొట్లో బేరగాడి దగ్గరికి అయితే మనం తీసుకుందాం, ఆయనకి వేయాలి మళ్ళీ ఒడ్డు. ఆయన మొత్తం మెనాయించుకుని మాకు ఇచ్చేవాడు. 2వ రోజుకి మళ్ళీ మొత్తం ఖాళీ అయిపోయేది. 2వ రోజుకే మళ్ళీ 6 నెలల కోసం మళ్ళీ వెయిటింగ్. కొంచెం కష్టమే కదా వ్యవసాయం చేయడం, అంత తేలికైన విషయమేమి కాదు. ఇప్పుడు కూలి చేసుకునేవాడికి ఏ రోజు కూలి డబ్బులు ఆ రోజు కనబడతాయి. ఉద్యోగం చేసేవాడికి నెల రోజులకి జీతం కనబడద్ది. వ్యవసాయం ఏం కనబడద్ది? లెక్క వేస్తే అస్సలు చేయకూడదు అనిపిస్తుంది. అందుకని మన వాళ్ళు లెక్క వేసుకోరు. ఎందుకు వచ్చిందిలే, వేసుకునే కానీ గుండె పగిలిద్దని. ఎంతో పండినా కానీ సమస్య ఏంటో తెలుసా? రేటు లేకపోవటం. ఊరికే ప్రభుత్వాలు మాటలు చెప్పడమే తప్ప ఏ ప్రభుత్వం అయినా మంచి రేటు ఇస్తే కొంచెం గుట్టకు దిగుద్ది రైతుకి. రైతే మన దేశానికి ఎన్నిముక. డైలాగులు మాత్రం పెద్ద పెద్దగా చెప్తారు, రైతే రాజు అని. ఎక్కడ రాజు? అస్సలు వ్యవసాయం చేసే వాళ్ళకి పిల్లలు ఇచ్చే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. మా అబ్బాయి వ్యవసాయం చేస్తాడమ్మా అంటే అట్లా అయిపోయింది. మరి అందరూ సాఫ్ట్వేర్లు అయితే మరి బొవ్వ పెట్టేది ఎవడో? అందరూ సాఫ్ట్వేర్లే. హైదరాబాదు, బెంగళూరు, చెన్నై, అమెరికా, ఆస్ట్రేలియా. బొవ్వేడు పడతాడు? విత్తనం వేయటం అవసరమేనా చెప్పండి? ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? సరే బయటికి వెళ్తున్నట్టు ఉన్నాను కానీ లోపలికి వస్తా. మళ్ళా ఈ మాట చెప్పనే ఉన్నది. ఏంటంటే ఒకప్పుడు ఏం జరిగేదంటే 50 మంది చదువుకున్నారు అనుకోండి, 6వ తరగతిలో 50 మంది వస్తే 6వ తరగతిలోనే ఓ 10 మంది వెళ్ళిపోయేవాళ్ళు 6వ తరగతి పరీక్షల్లో.
ప్రతి సంవత్సరం పరీక్షలేగా. పాస్ అయితేనే పైకి, మొత్తం తోసేయడం కాదు ముందుకి. ఇప్పుడంతా ఈ సిస్టమ్, డిటెన్షన్ సిస్టమ్. ముందుకు వెళ్ళిపోవటమే, అందరూ ముందుకు వెళ్ళిపోవటమే. స్తోత్రం కలుగును కాక. హల్లెలూయ. ఎక్కడున్నాం? ఈ 10 మంది ఫిల్టర్ అయిపోవాలి 6th తెలుసుగా మీకు. 7th పరీక్షలు అంటే మా జ్యోతక్క మానేసింది అంత చదువు. 10th క్లాస్ పరీక్షలు అంటే మా పెద్దక్క మానేసింది చదువు. అసలు ముందే పరీక్షలు అంటే ఎందుకు వచ్చింది వాళ్ళు తప్పుతామని. ఏమవుతలే ముందు రాయమ్మంటే పరుగు పద్ధతి తప్పితే మళ్ళీ ముందే మా గొడవ లేదని. ఈ ఫిల్టర్ అయిపోవడం వల్ల ఏం జరిగింది? వ్యవసాయం చేసేవాడు వ్యవసాయం చేయటం, మెకానిక్ షాపులో ఉండేవాడు మెకానిక్ పని నేర్చుకోవటం, చేతి పని నేర్చుకునేవాడు. ఎవరికి అక్కడే డిసైడ్ అయిపోయింది వాళ్ళ జీవితాలు. ఇప్పుడేంటి, అందరూ చదవాలి, అందరూ ఎదగాలి. రైట్, ఏమి ఎదుగుతారు? సరే, ఎదిగిన గవర్నమెంట్ ఏమైనా అవకాశాలు కల్పిస్తుందా? చెప్పండి, ఏమి కల్పిస్తుంది? ఎంతమందికైనా ఉద్యోగాలు ఇస్తుంది? అందరూ ఇంజనీరింగ్ చేసేస్తున్నారు. ఏం చేస్తారు ఇంజనీరింగ్ చేసి? చెప్పండి. అటు ఉద్యోగం చేయలేడు, ఇటు వ్యాపారమా పెట్టుకునేంత స్తోమత లేదు. ఇటుకు వచ్చి కూలి పని చేసుకుంటామా? ఏంట్రా బీటెక్ చేసావుగా మొన్నటిదాకా, ఏంటి మళ్ళీ ఏంటి కూలి పనికి వస్తున్నావు అంటారు. మళ్ళా ఎగతాలు చేసేవాళ్ళు గుంపు ఎప్పుడు ఉంటారు మన దగ్గర. ఇట్లా నలిగిపోతున్నారు చాలామంది యువత. నేనేం చెప్తున్నా అంటే, ఏ పని చేసేవాడు ఆ పనికి అవసరం. దేవుని స్తోత్రం. హల్లెలూయ, హల్లెలూయ. అర్థమవుతుందా? అందరూ ఒకే పని చేయాలనుకోకండి. అందరూ ఎదగడం తప్పులేదు, కానీ ఏ పని చేసేవాడు ఆ పనిలో ఉండాలి. మా స్కూల్లో చెప్పాక 2 years బ్యాక్ నేను వెళ్ళినప్పుడు అసలు మొత్తం పూడిపోయినాయి టాయిలెట్లన్నీ. మరి ఎట్లా నడిపారో వాళ్ళు నాకు తెలియదు, నా వల్ల కాల. మగపిల్లలకి అసలు బాత్రూమ్కి వెళ్ళటానికి కడుపులు నొప్పి వస్తాయి. నేను వెళ్ళిన తర్వాత ఆ ఏరియాలో వాళ్ళని పిలిస్తే ఎవరో అసలు ఒప్పుకోట్లా. అస్సలు మేము చేయమంటే చేయము, అది మొత్తానికి ఎక్కడో స్టక్ అయిపోయింది, చెయ్యి పెట్టి తీయాలి. అది ఎప్పుడో నుంచో ఉన్నది, అది మా వల్ల కాదంటే కాదన్నారు. మరి ఎట్ట వదిలాలి పిల్లల్ని పరిస్థితి అని చెప్పి నేను బతిమాలి అంతా చేస్తా ఉన్నారు, కానీ అక్కడికి మాత్రం చేయమన్నారు. అస్సలు చేయమంటే చేయమన్నారు. ఒక ఆయనకి చెప్తే సుబ్బారావు అని ఆయన పాపం చెయ్యి పెట్టి తీసేసాడు మొత్తం. ఎంత ఇస్తే సరిపోద్ది అతనికి అసలు చెప్పండి? అవసరం అటువంటి వాళ్ళు అవసరం లేదు సమాజానికి. అందరూ అవసరమే, అందరూ అవసరమే. దేవుడు ఇట్లా పెట్టాడు. దేవుడు ఒక సిస్టమ్ని, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడి. ఇది సంఘ జీవితం, సామాజిక జీవితం, సోషల్ ఆస్పెక్ట్లో మనకు అందరూ అవసరమే. దేవుని స్తోత్రం. హల్లెలూయ. సరే, ఇక్కడికి వచ్చేయండి. పంట పండిన తర్వాత రైతు ఎంత ఆనందిస్తాడు కదా. మనం ఆనందం పోయే విధానం ఒకటేంటో తెలుసా? ఇతరులతో పోల్చుకోవడం. మన పంట పండిన దాని గురించే మనం ఆలోచిస్తే ఒక బాధ, పక్కనోడికి కొంచెం ఒకటి ఎక్కువ పండితే మన బాధ ఆటోమేటిక్గా ఎక్కువైపోద్ది. అప్పుడు దాకా ఒక బాధ కదా. ఎప్పుడైతే పక్కనోడికి 4 బండి అన్నాడో, యేసు రక్తమే. అసలు ప్రభువా నువ్వు ఉన్నావా? ఎంత ఉపవాసం చేశాను, ప్రార్థన చేశాను, అసలు ఇత్తనాల కోసం అయ్యగారితో ప్రార్థన చేయించుకున్నాను. అసలు మా ప్రార్థన సరిపోదని మా అయ్యగారితో కూడా చేయించుకున్నాను, మా అయ్యగారి ప్రార్థన కూడా సరిపోయినట్లేదు. ఎంత స్ట్రగుల్ అయిపోతామో మనం. ఎందుకు? పక్కనోడికి ఒకటి పండిందంట ఎక్స్ట్రా. కంపారిజన్ ఈజ్ ఆల్వేస్ ద థీఫ్ ఆఫ్ ద జాయ్ అన్నారు. పోల్చుకోవడం అనేది ఎల్లప్పుడూ సంతోషాన్ని హరించి వేసేది. ఇక్కడ చూడండి, ఒకడు 100 ఫలించాడంట, ఒకటేమో 60 ఒకటేమో, అంటే ఒక విత్తనం వేస్తే అందులో నుండి 60 విత్తనాలు వచ్చినాయి, ఒక విత్తనం వేస్తే అందులో నుండి 100 విత్తనాలు వచ్చినాయి, ఒక విత్తనం వేస్తే అందులో నుండి 30 విత్తనాలు వచ్చినాయి. అంటే అన్నీ పండినాయా పండలేదా? పండని. పంటలో కూడా చెప్పండి మార్పు. ఏది బాగా పండినట్టు మన లెక్క? 30, 60, 100. మేము చదువుకునేటప్పుడు రిజల్ట్స్ ఎలా ఉండేది తెలుసు? పేపర్ వచ్చేది, 10th క్లాస్ పేపర్, న్యూస్ పేపర్ వచ్చేది. మీరు చదువుకున్న వాళ్ళకి, పాత వాళ్ళకి తెలుస్తుంది. ఇవాళ రిజల్ట్స్ అంటే మధ్యాహ్నానికి ఒక పేపర్ పంపించేవాళ్ళు,
న్యూస్ పేపర్ వాస్తవంగా పొద్దుటిపూట వస్తుంది కదా న్యూస్ పేపర్, ఈనాడు, సాక్షి, అట్లా మధ్యాహ్నం పూట వచ్చేది. కొంచెం చదువు రాని వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ముందు పాస్ అయ్యారు లేదా అని ఫస్ట్ 3rd క్లాస్లో చూసుకునేవాళ్ళు. ఫస్ట్ 3rd క్లాస్లో చూస్తే లేదంటే అర్థం ఏంటి, జెండా పై అని అర్థం. 3rd క్లాస్లో ఇప్పుడు కొంచెం చదువుకునే వాళ్ళు ఎక్కడ చూసేవాళ్ళు, ఫస్ట్ క్లాస్లో చూసేవాళ్ళు. ఫస్ట్ క్లాస్ అంటే 60%, 600 మార్కులకి 360 వస్తే, 360 పైన వస్తే ఫస్ట్ క్లాస్. ఇవన్నీ మాకు ఎందుకయ్యా అన్నారా, అవసరమే ఏనండి, ఏసు రక్తమే, అన్నీ అవసరమే. ఇవన్నీ ఏంటో మాస్టర్ కాబట్టి అన్నీ మా బోర తింటున్నాడు అనుకున్నారు మీరు, చాలా అవసరం. 300 వస్తే 50% కదా సెకండ్ క్లాస్. 300 నుంచి 360 లోపు వచ్చిన మార్కులన్నీ సెకండ్ క్లాస్. దాంట్లో పేరుండేది, హాల్ టికెట్ నెంబర్ 10 అంకెలు జాగ్రత్తగా చూసుకుని అమ్మా. నాకు బాగా గుర్తు, ఒక సంవత్సరం కాదు సెంటర్లో పెద్ద కేకలు, పెద్ద కేకలో ఏం జరిగిందా అని నేను కంగారు పడుతున్నా. ఆడి నెంబర్ పేపర్లో ఉంది అంటే వాడేమనుకున్నాడు, ఏది ఏమైనా కానీ నేను చచ్చినా పాస్ అవును అనుకున్నాడు. కానీ ఏం జరిగిందో కానీ మొత్తానికి నెంబరు పేపర్లో ఉంది. ఉండేసరికి ఇక ఆడి ఆనంద గంతులు, లేదు అయినా కానీ ఎగురుతున్నాడు, గంతులు ఎత్తున్నాడు. ఇక అసలు కేకలో నేనేం చెప్తాను తెలుసా, ఫలాలు పాస్ అవ్వడం వేరు, ఫస్ట్ క్లాస్ రావడం వేరు. డిటెన్షన్ అంటాం కదా, డిస్టింక్షన్ అంటే 75% అబౌవ్, 90% అబౌవ్. మీరు ఏ స్థాయిలో ఉన్నారు, త్రవపరక నేలలో ఉన్నారా, రాతి నేలలో ఉన్నారా, మొండ్ల పొదల నేలలో ఉన్నారా, మంచి నేలలో కూడా 60 అంతల్లో ఉన్నారా, 30 అంతల్లో ఉన్నారా, 100 అంతల్లో ఉన్నారా అనేది మనలను మనం పరీక్షించుకోవాలి. దేవుని స్తోత్రం. మంచి నేలను విత్తనం ఎలాంటిది అంటే, దీని గురించి 23వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు చాలా స్పష్టంగా చెప్పారు. అదేంటంటే, మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు. అందరూ ఈ మాట చెప్పండి, మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు. గ్రహించడం అనే మాట పై 3 నెలలు అసలు లేదు. అందరూ వింటున్నారు, అర్థమవుతుందా? వాక్యం వినడం ఒక ఎత్తు అయితే గ్రహించడం చాలా ప్రాముఖ్యమైన సంగతి. యేసు ప్రభు పునరుత్థానుడైన తర్వాత లోకాసు వార్త 24వ అధ్యాయంలో 2 మనుషులు అమ్మాయి మార్గంలో నడుచుకుంటూ వెళ్తున్నారు. వారి మధ్యలో ఆయన కూడా వచ్చి మాట్లాడడం మొదలుపెట్టాడు. 24వ అధ్యాయం 45వ వచనం మీరు ఒకసారి చూడండి. అప్పుడు వారు లేఖనములను గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరచి, గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. లేఖనాలు గ్రహించినట్లుగా దేవుడు వారి మనస్సులను తెరచి అని మనం చదువుతున్నాం. ఇది చాలా కీలకమైన మాట. గ్రహించాలి అంటే చెప్పండి, మనసు తెరవబడాలి. వాక్యం గ్రహించడం అంత తేలికేనా అంటే, ఎంత చదువుకున్న వ్యక్తికైనా వాక్యం అర్థం కాదు. చాలాసార్లు మనం అనుకునే మాట ఏంటి తెలుసా, చదువు లేదు కాబట్టి నాకు వాక్యం అర్థం అవ్వట్లేదని. అది నీ అవివేకం. చదువుకి వాక్యానికి సంబంధం లేదు అసలు. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. జ్ఞానులందరికీ వాక్యం అర్థమైపోతే మరి సుప్రీంకోర్టు జడ్జి గారు ఎక్కడ ఉండాలి, కలెక్టర్ గారు ఎక్కడ ఉండాలి? మాట్లాడండి. ఐఏఎస్ అంటే ఏంటి, ఎంత అసలు ఎక్కడ ఉండాలి? ఆయన వాక్యం విని గ్రహించితే దేవుని మందిరంలో ఉండాలి. జ్ఞానులందరికీ వాక్యం అర్థమవుతుంది అనుకోకండి. అర్థమవుతుందా? నేను చాలా లెక్కలు చెప్తాను కానీ నాకు ఈ చీటీల లెక్కలు ఒకటి అర్థం అవ్వవు. చీటీలు వేస్తారు తెలుసుగా మీకు, చిట్లు, శ్రీరామ్ చిట్స్, చీటీల లెక్కలు తెలీదా మీకు? తెలుసా? చాలా ఎన్ని లెక్కలేం చేస్తాను నేను, ఎలాంటి టఫ్ ప్రాబ్లమ్స్ అయినా.
దానికి ఒక కారణం నేను దాని మీద దృష్టి పెట్టకపోవడం అనుకుంటా. ఒకటే కారణం, దాన్ని కూర్చొని జాగ్రత్తగా కొంచెం ఒక 10 నిమిషాలు స్టడీ చేస్తే ఐడియా వస్తుంది. రాకే ఉంది, పెద్ద పెద్ద డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషనే, ఇంకా పెద్ద పెద్ద ఏ వచ్చినాయి ఎందుకు రావు, కానీ దృష్టి పెట్టకపోవడం. చిట్టి లెక్కలు ఒకటి, డ్వాక్రా లెక్కలు ఒకటి, మీకు వందనాలు. అసలు ముఠాలు కూర్చుని బ్యాంకుల దగ్గర మీరు గమనించలేదు, డ్వాక్రా గ్రూపులు వచ్చిన తర్వాత బ్యాంక్ వాళ్ళు కస్టమర్లకు పని చేయటం తగ్గించేశారు. ఎందుకంటే వీళ్ళు తినేస్తారు బుర్ర, ఇక మిగతా వాడికి ఏం లేదు. రేపటి నుంచి ఈ ఫ్రీ బస్సులో చూడండి కండక్టర్లు ఎట్లా బిహేవ్ చేస్తారో. ఇక పురుషులకు కేటాయించిన సీట్లలో దయచేసి వారిని కూర్చొనివ్వండి. ఆ వెనక సీటో ముందు సీటో ఏదో ఒకటి ఇస్తారు పాపం, కొంచెం వాళ్ళని కూర్చొనివ్వండి. ఏసు రక్తమే కొంచెం కష్టమే. తెలంగాణలోనే అనుకున్నప్పుడు ఆంధ్రాకి కూడా పురుషులకు గడ్డి రోజులు వచ్చినాయి. సరే, ఏదేమైనా జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే లెక్కలు అర్థమవుతాయి. నేనేం జ్ఞాపకం చేస్తున్నానంటే వాక్యం గ్రహించడానికి చదువుతో సంబంధం లేదు. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోవాలి. చాలామంది ఊరకే దాటేసే మాట ఏంటి తెలుసా, బాబా నాకు చదువు లేదయ్యా. అయితే ఏం అర్థం అవ్వట్లేదయ్యా, పాల లెక్కలు బాగానే వేస్తున్నావుగా, పాల లెక్కలు వేసేస్తావుగా, నెల అయ్యేసరికి మొత్తం రూపాయి తక్కువ ఇస్తావా ఎక్కువ ఇస్తావా చెప్పండి? రూపాయి తక్కువ ఇస్తావా ఎక్కువ ఇస్తావా? ఎట్టి పరిస్థితుల్లో ఎక్కువ ఇవ్వం. ఖచ్చితంగా జాగ్రత్తగా వేసి మరీ ఇస్తాం. వీలైతే ఇరిగిపోయిన పాలు కట్ చేసుకుని మరి. దీనికి కారణం ఏంటో తెలుసా, మనస్సు పెట్టకపోవడమే. అర్థమవుతుందా? ఇంకొక మాట కూడా చూడండి, మీకు అర్థం అవడం కోసం ఈ మాట కూడా చదివిస్తాను. అపోస్తల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 14వ వచనం. లూదియా ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతైరా పట్టణస్థురాలు. చూసారా, ఇక్కడ సెంటెన్స్ జాగ్రత్తగా మీరు వినాలి. ప్రభువు ఆమె హృదయం తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటలు యందు. రోజు వింటలేదు బోధ, ఎవరో ఒకరు చెప్తున్నారు వింటుంది, కానీ ఆ రోజు మాత్రం గురి పెట్టిందంట, గ్రహించిందంట, అర్థం చేసుకుందంట. ఎన్నో సంవత్సరాల నుండి వాక్యం వింటుంది, కానీ ఆ రోజు మాత్రం బలవంతం చేసిందంట బాప్తీసం పొందడానికి. కారణం ఏంటో తెలుసా, హృదయము తెరవబడింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. విన్నంత మాత్రాన ఏమీ మనం ఫలించాం. విన్నది అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే అవలంబించడానికి కుదురుతుంది. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు మన వాళ్ళందరూ ఇప్పుడు ఏది చేయాలనుకున్న యూట్యూబేగా. ఆవకాయ పచ్చడి ఎట్లా పట్టాలి అనగానే వచ్చేస్తుంది యూట్యూబ్లో. అర్థం చేసుకోకపోతే ఎట్ట పడతా, ఆ పట్టింది కుక్కలు కూడా తినవు, చిచ్చి అని పోతాయి ఊరికి కొంచెం 4 రోజు చూసి. అర్థం కాకపోతే భక్తి కూడా ఏం చేస్తావు నువ్వు? ఇక్కడ బోధ చెప్పేదేమీ అర్థం కాలేదనుకోండి, ఏం చేయగలవు నువ్వు అసలు జీవితంలో? ఎలా వస్తాయి నీలో నుండి ఫలాలు అసలు? ఇప్పుడు తిండి వంట పట్టకపోతే ఏం జరుగుద్ది? వంట పట్టకపోతే ఏం జరుగుద్ది? ఉదాహరణకి గర్భిణీ స్త్రీనే ఉంది, ఏ వీళ్ళు అంటాం కదా, తిన్నప్పుడల్లా వాంతులు అయిపోతూ ఉంటాయి. అప్పుడు ఏం జరుగుద్ది? కొంచెం అజాగ్రత్తగా ఉంటే పుట్టే బిడ్డ ఎలా పుడతాడు? బలహీనంగానే పుడతాడు. తల్లి ఎలా ఉంటుంది? బలహీనంగానే ఉంటుంది. సేమ్ అంతే, బోధ కూడా మీకు అర్థం కాకపోతే ఇక్కడ నుండి బలహీనమైన క్రైస్తవులే తయారవుతారు తప్ప శక్తి కలిగిన క్రైస్తవులు ఉండరు. మనం ఫలించాలి అంటే వాక్యం వింటే సరిపోదు, వాక్యాన్ని గ్రహించాలి. వాక్యం గ్రహించాలంటే మన మనసులు తెరవబడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తెరవబడిన హృదయంతో మీరు వాక్యం వింటే
వాక్యం మీకు అర్థం అవుతుంది. అందుకనే మీరు మందిరానికి వచ్చే ప్రతిసారి, అది మందిరమే కావచ్చు, గృహకూటమే కావచ్చు, పెద్ద మీటింగే కావచ్చు, మీ మనసును సిద్ధపరచుకుని రావాలి. అర్థమవుతుందా? మీ మనసును చదవండి. ఇర్మియా గ్రంథంలో ఈ మాట నేను అనేక మార్లు చదివిస్తాను, ఇప్పుడు కూడా ఒకసారి చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ఎవరికి సాక్ష్యం ఇచ్చదను? వారు వినుటకు తమ మనసు సిద్ధపరచు కొనరు గనుక వినలేకపోయిరి. ఇదిగో, వారు యెహోవా వాక్యమందు సంతోషము లేనివారై దానిని తృణీకరింతురు. వారు వినుటకు తమ మనసు సిద్ధపరచు కొనరు. కొద్దిమందికి అసలు రావటమే నిద్ర ఎందుకు వస్తుంది చెప్పండి? అసలు వాళ్ళ ఇంటి దగ్గర ఏం ప్రభా ఈ రాత్రి నిద్ర బాగా పట్టాలయ్యా, అయ్యగారు ఎంతసేపు చెప్తే అంతసేపు నిద్రపోవాలయ్యా, నోరు తెరిచి నిద్రపోయినా పర్లేదయ్యా, గాలాడకపోయినా పర్లేదయ్యా, చెమటలు బట్టి తడిసిపోయినా పర్లేదయ్యా, అందుకుని చేసుకొస్తారేమో నాకు తెలియదు. ఏది ఏం జరిగినా కానీ మొత్తం ఈ వారం రోజుల నిద్ర అంతా ఈ పూట అయిపోవాలి ప్రభా, బ్యాలెన్స్ అంతా క్లియర్ అయిపోవాలి అనుకుంటా వస్తే ఇంకేముంటుంది చెప్పండి? వారు వినుటకు తమ మనసు, వినడానికి మనసు ఏం చేసుకోవాలి? క్లాసులో అందరూ ఉంటారు కానీ ఒకడే ఫస్ట్ వస్తాడు. ఎందుకో తెలుసా? వాడు ఏం చేస్తాడో తెలుసా? ఒక్క మాట కూడా వదిలిపెట్టడం. చాలా అనౌన్స్మెంట్లు చేస్తాను నేను కదా, కొద్దిమందికి తెలియదు. ఇవాళ కూటమి అనుకున్నాను బాబా అంటే వస్తారు. ఇవాళ కూటమి అని ఇప్పుడు చెప్పలేదుగా, నేను మైకి చెప్పి మరీ చెప్పాను సోమవారం కూటమని. మరి ఆదివారం రాత్రి ఎందుకు వచ్చారంటే ఎలా, అసలు ఎలా వినని వాళ్ళ జీవితాల్లో ఫలాలు ఎలా ఆశిస్తాం? వినడానికి మీరు మనసును ఏం చేయాలి? సిద్ధపరచుకోవాలి. దేవుని స్తోత్రం. మీరు ఎలాగ వింటున్నారో గమనించుకోండి. నేను మంచి నేల అని మీరు బోర్డు తగిలించుకుని తిరిగినా, నేను మంచి నేల, నేను 60 ఫలించే నేల, నా హృదయం చాలా బాగుంది అని మిమ్మల్ని మీరు సమర్థించుకుని మాట్లాడుకున్నా, ఒకరోజు దేవుని ముందు నిలబడినప్పుడు మీ ఫలాలు ఏంటో దేవుడు అన్నీ బయట పెడతాడు. అసలు రంగు చెప్పండి బయట పడుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? దైవజనుడైన ఏలియా అద్భుతమైన పరిచర్య చేశాడు. రాజుల గ్రంథంలో మనం వారి యొక్క చరిత్రను చదువుతాం. 1 రాజుల గ్రంథంలో, 2వ రాజుల గ్రంథంలో. ఆ దైవజనుడైన ఏలియా దేవుడు మాట్లాడే అతనితో, నీవు నీ తర్వాత యాజక వృత్తి లేకపోతే ప్రవక్తగా పనిచేయడం కొరకు ఎలీషా అనే మనిషి దగ్గరికి వెళ్ళి అభిషేకించమని చెప్తే, అప్పటికే పొలంలో అరకదుంతున్నటువంటి ఎలీషా దగ్గరికి వెళ్ళి అభిషేకిస్తాడు. తుప్పటి చెంగు అతని మీద వేయగానే అతడు చెప్పండి చేస్తున్న పని ఆపి తల్లిదండ్రులకి చెప్పి అక్కడే ఆ యొక్క దున్నుతున్న ఎద్దులను వధించి వచ్చేస్తాడు వెనకాలబడి. ఎలీషా దైవజనుడి ఏలియాకు తగ్గట్లుగా గొప్ప పరిచర్య చేశాడు. ఏలియాకు మించిన పరిచర్య చేశాడు. ఎలీషా పరిచర్య చేసేటప్పుడు అనేక ప్రాంతాల్లో శిష్యులు ఉన్నారు. ఏలియా కాలంలో కూడా శిష్యులు ఉన్నారు. ఎలీషా వెంబడి ఒక వ్యక్తి ఆయన వెంబడిస్తూ వచ్చాడు. అతడి పేరు గెహజీ. గెహజీ నేను అనుకుంటాను ఎలీషా చెప్పింది ఏది బుర్రకెక్కలు అసలు. అదా ఇస్కరియోతు యోధాకి ఏమైనా ఎక్కిందా? 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో ఉన్నాడు. ఎన్ని ఉపమానాలు చెప్పాడు దేవుడు, ఎన్ని విషయాలు బోధించాడు, ఎన్ని అద్భుతాలు జరిగించాడు. కానీ తెరవబడల హృదయం, మనసులోకి అసలు ఏమీ వెళ్ళలా. అతని హృదయం అంతా డబ్బు. అసలు దేవుడు కూడానండి ఆ సంచి ఆయనకి ఇచ్చాడు. ట్రెజరర్ పోస్ట్ ఎవరికి ఇచ్చాడు? డబ్బు సంచి ఎవరి దగ్గర పెట్టాడు దేవుడు? అర్థమవుతుందా? పెట్టినప్పుడన్నా అతని మనసు తెరవబడితే బాగుండేది. కోడి కూసినప్పుడు అంట, 3వ మారు కూసినప్పుడు పేతురు హృదయం అప్పుడు అర్థమైంది, ఇదిగో కోడి ముమ్మారు కూయక మునుపు నీవు నన్ను ముమ్మారు ఎరగనని పొంకుతావని చెప్పిన మాట అప్పుడు గుర్తొచ్చి వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చాడు. మరి యేసు ప్రభు యోధాకి చెప్పలేదా? ఇదిగో ఎవరైతే ఇప్పుడు నేను మొక్క ముంచేస్తున్నానో
వాడే నన్ను పట్టి అప్పగిస్తాడు అని చెప్పినప్పుడు నేనా 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 ప్రభు అంటే అర్థం ఇచ్చాడుగా. వెంటనే వాళ్ళు సాతాను ప్రవేశించిందంటే ఏమీ లేదు, దేవునికి అసలు చోటే, దేవునితోనే తిరుగుతున్నాడు, యేసయ్య బోధలు వింటూనే ఉన్నాడు, కానీ అతని హృదయంలో దేవునికి చోటు లేదు. ఎందుకంటే అతని హృదయం దేవుని కొరకు తెరవల, లోకం కొరకు తెరిచాడు, డబ్బు కొరకు తెరిచాడు, సంపాదన కొరకు తెరిచాడు. గెహజీ జీవితం కూడా మీరు చూడండి, గెహజీ జీవితం కూడా ఆశ్చర్యం కదా. ఏమీ అసలు ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలు చేసినట్లుగా మనం ఎలీషా జీవితంలో చూస్తాం. డబల్ ఫోల్డింగ్, 2 అద్భుతాలు జరిగించాడు దేవుడు ఎలీషాను వాడుకొని. ఇప్పుడు 14 డబల్ 28 చేయాలి గెహజీ. ఒకటన్నా చేశాడా? ఒక్కటి కాబట్టి ఒక్కటన్నా ఏం? ఎందుకని చెప్పండి. అసలు ఎలీషాని వెంబడిస్తున్నాడు కానీ, ఎలీషాతో ఉంటున్నాడు కానీ మనసంతా డబ్బు మీదే ఉంది. మనసంతా ఎక్కడుంది? డబ్బు మీదే, డబ్బు మీదే ఉంది. ఇదిగో ఆ గనురాలు అంటుంది, మన యొద్దకు వచ్చుచు పోవచ్చు ఉన్నవాడు భక్తి గల దైవజనుడని. దైవజనుడు అక్కడే భక్తి కలిగినవాడు, వెనకాల వచ్చేవాడు భక్తి కలిగినవాడు కాదు అని అర్థం చెప్పేసింది. కామి చెప్పేసింది లేదా? దైవజనుడికి భక్తి ఉంది కానీ వెనకాల వచ్చేవాడు ఊరకే యాషం వేసి తిరుగుతున్నాడు తప్ప ఆడి దగ్గర భక్తి లేదు. వాస్తవంగా ఏం చెప్పాలి? మన దగ్గరికి వచ్చేవాళ్ళు అనాలి, ప్లూరల్లో మాట్లాడాలి. ఎలీషాతో పాటు ఎప్పుడు ఎవరుంటారు? వింటున్నారా మీరు? వినండి. ఎలీషాతో పాటు ఎప్పుడు గెహజీ ఉంటాడు కదా. కాబట్టి ఏం చెప్పాలి ఆమె? ఇదిగో మన యొద్దకు వచ్చుచూ పోవచ్చున్న వీళ్ళు ఉన్నారే, వీళ్ళిద్దరూ భక్తి కలిగిన వాళ్ళు, కాబట్టి మనం ఖచ్చితంగా వీళ్ళ కోసం గది ఏర్పాటు చేయాలని భర్తతో చెప్పాలి. కానీ ఏం చెప్పింది? ఒకని గురించే చెప్పింది. మన యొద్దకు వచ్చుచు పోవచ్చు ఉన్నవాడు అంటే 1 పర్సన్, ఒక్కరి గురించే చెప్తుంది. చూసారా? నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, అంటే ఉండటం మాత్రం అక్కడే ఉన్నాడు కదా. కొద్దిమంది ప్రతికోవడానికి వస్తారు, కానీ ఏమోనమ్మా ఏం చెప్పారా కదా, టెస్టింగ్ చేసామా మనకి షాక్ కొడద్ది, ఏం చెప్పారో చెప్పమ్మా, అంటే ఏంటోనమ్మా ఎదజల్లారంట, మళ్ళా మొల్లోడు పూడిశారంట, ఇది చెప్పారమ్మా. ఈయన చెప్పింది వాక్యం. ఇక అంటే అయ్యే గుర్తు, నీకు అంతకుమించి ఏం యదా ఒల్లుడిపోయి తప్ప ఇక ఏం గుర్తులే వాళ్ళకి. ఇక యేసు రక్తమే. అది అర్థం అవడం కోసం ఆ పదాలు చెప్తాం, కొద్దిమందికి అయ్యే గుర్తుంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. గ్రహించకపోతే ఏం గుర్తుంటుంది చెప్పండి? నేను చదువుకున్నప్పుడు జరిగిన అనేక సంఘటనలు నాకు గుర్తున్నాయి. నేను ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం మర్చిపోయిన హిందీ, అప్పుడే కాదు, తర్వాత హిందీ లేదు నాకు. ఇక ఇంటర్మీడియట్లో లేదు, డిగ్రీ లేదు, బీఈడీ లేదు, ఎక్కడ ఎంఎస్సీలో కూడా లేదు. కానీ ఇప్పుడు కూడా చదవగలుగుతున్నా. ఎందుకని? అప్పుడు ఎక్కింది కాబట్టి, అప్పుడు ఉంది కాబట్టి బుర్రలో. ఇప్పుడు కూడా హిందీ చదవగలను నేను. అర్థం చేసుకోవడం కొంచెం తోడానే కానీ గ్రహించడం మాత్రం, దాన్ని ఏమంటారు, చదవడం మాత్రం చదవగలను. మీరేంటి సార్ హిందీ ఇట్లా చదివేస్తున్నారు అంటారు మా హిందీ మాస్టర్. నేను ఏముందిలేండి, ఎప్పుడో మేము 10th క్లాస్లో 30 ఏళ్ళ క్రితం చదువుకున్న గుర్తుందంటే. ఎందుకు గుర్తుంది? గ్రహించాం కాబట్టి. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, ఈ దినాల్లో గ్రహించే వాళ్ళు ఎంతమంది మందిరాల్లో? అయ్యగారు చెప్తారు ఇక మేము వస్తామని పోటాడతారంట ఆటోల్లో. ముసలమ్మ అసలు ఊరుకోవట్లేదని దించేశారని ఫోన్ చేసిందంట అయ్యగారికి. అయ్యగారు అసలు ఖాళీ లేదు, నన్ను దించేశారని ముందు. అసలు నన్ను దించేయటం ఏంటి అసలు ఆటోలోంచి? గ్రహిస్తున్నావా? మరలా జ్ఞాపకం చేస్తున్నా, నీ వృద్ధాప్యం అడ్డం కాదు, నీ చదువు అడ్డం కాదు, నీ యొక్క తెలివితేటలు అడ్డం కాదు. నీవు మనసును సిద్ధపరచుకుంటే చాలు, నువ్వు గ్రహించగలవు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీవు తెరవబడిన మనసుతో వాక్యాన్ని చదవాలి, నీవు తెరవబడిన మనసుతో వాక్యాన్ని వినాలి. వాక్యం చదివేటప్పుడు కానీ, వాక్యం వినేటప్పుడు కానీ ఖచ్చితంగా మన మనసులు తెరవాలి. ఆ మంత్రి
ఐథియోపియా రాణి క్రింద ఉన్నటువంటి మంత్రి వెళ్తున్నాడు కదా, ఆరాధన చేసుకుని ఇంటికి వెళ్తూ రథంలో వాక్యం చదువుతున్నాడు. నీవు చదువుతున్నది నీవు గ్రహించుచున్నావా అని అడిగాడు ఫిలిప్పు భక్తుడు. ఏమన్నాడు అపోస్తల కార్యాలు 8వ అధ్యాయంలో ఏమంటాడు? ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గురువు లేని విద్య గుడ్డి విద్య అని గుర్తుపెట్టుకోవాలి. చెప్పండి, చెప్పరేంటి మీరు? కొంచెం సీరియస్గా లేకుండా మామూలుగా చెప్పండి అమ్మా. అంటే ఎవడో ఒకటి చెప్పాలి కదా నీకు. డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చదివే చదువులాగానే ఉంటుంది. కాలేజీకి వెళ్ళి చదివిన చదివే. అర్థమవుతుంది మీకు? చాలామంది మనం అనుకుంటామంటే నా దగ్గర బైబిల్ ఉందండి, కామెంటరీ బుక్ ఉందండి, ఆ బుక్ ఉందండి, ఇదిగో ఇది ఉందండి, అంతగా అయితే ఫోన్లో చాట్ జీపీటీ ఉందండి, మొత్తం నేనే అర్థం చేసుకుంటానండి అంటే ఇక అంతకంటే అయోమయం ఇంకోటి లేదు. మందిరం చాలా అవసరం, బోధకుడు చాలా అవసరం, బోధ చాలా అవసరం, నీకు త్రోవ చూపేవాడు అవసరం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గ్రహించగలవా? నీ అంతట నీవే గ్రహించలేవు. అందుకనే మనం ఎల్లప్పుడూ దేవుని సహాయాన్ని కోరుకోవాలి. పరిశుద్ధాత్మ సహాయం కోరుకోకుండా మీరు ఎన్నిసార్లు బైబిల్ చదివినా మీకు ఏమీ అర్థం కాదు. బైబిల్ చదువుతున్నాను ప్రభువా, నాకు అర్థమవుడుకు సహాయం చేయని దేవుణ్ణి మనం అడిగితే దేవుడు మన మనోనేత్రాలను వెలిగించి వాక్యంలో ఉన్న వెలుగును మన మీద ప్రకాశింపజేస్తాడు. ఎప్పుడైతే ఆ వెలుగు మన మీద ప్రకాశించబడిందో, మన మీద పడిందో, చెప్పండి, ఆటోమేటిక్గా మనం షైన్ అవుతాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? ఎత్తడి బిందెని రకరకాలుగా తవ్వుతారుగా మనల్ని, తెలుసా మీకు? మేము చిన్నప్పుడు తెల్లవారుజామున వెళ్ళేవాళ్ళు అమ్మలక్కలు. ఒక చేతి బకెట్, చిన్న బకెట్ పట్టుకుని, చింతపండు పట్టుకుని, బిందులు పట్టుకుని వెళ్ళేవాళ్ళు. తోమి రుద్ది రకరకాల సిస్టమ్స్ కదా. నిమ్మకాయ వాడేవాళ్ళు కొద్దిమంది, చింతపండు వాడేవాళ్ళు కొద్దిమంది, పీతాంబరం వాడేవాళ్ళు కొద్దిమంది, రకరకాలు. అంతా ఒకటేనా? కాదు. దేని షైనింగ్ దాందే. కొన్ని షైనింగ్లు వెంటనే పోతాయి, కొన్ని షైనింగ్లు ఎక్కువ కాలం ఉంటాయి. దేవుని వెలుగు నీ మీద పడితే, దేవుని వాక్యం నీకు అర్థం అవడం ప్రారంభిస్తే, ఇక నీలో నుండి ఫలాలు రావడం ప్రారంభిస్తాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? ఫలాలు రావడం ప్రారంభిస్తాయి. చాలాసార్లు మీరు గమనించండి, కొద్దిమంది కుటుంబాల్లో భక్తి ఒకరి తర్వాత ఒకరు నేర్చుకుంటూ, తల్లి తర్వాత పిల్ల తర్వాత మనవరాలు నేర్చుకుని భక్తి చేస్తూ ఉంటారు. కొన్ని కుటుంబాల్లోకి ఒక్కటే, ఇక ఆవిడే ఎన్నాళ్ళు ఉన్నా. ఎందుకని? ఒకవేళ ఈవిడ బోధించవచ్చు, ఈమె ప్రకటించి ఉండొచ్చు, కానీ తెరవబడిన హృదయాలు లేవు. అందుకనే మనం కూడా ప్రార్థన చేయాలి. సువార్త చెప్పడానికి వెళ్ళేటప్పుడు మీరేం చేయాలో తెలుసా? ప్రభువా, పలానా వ్యక్తితో మాట్లాడడానికి వెళ్తున్నాను, దయచేసి వాని మనస్సు నీవు తెరువు. తెరవబడిన మనస్సుతో అతడు వినటం ప్రారంభిస్తే 2 మాటలు చెప్తే చాలు, 3వ మాటకి అతడికి అర్థం అవుద్ది. వెంటనే సాగిలిపడి ప్రార్థన చేయడం మొదలు పెడతాడు. ఫిలిప్పు మాట్లాడుతుంటే ఏం జరిగింది చూడాలి, అందరూ నా వైపు చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఫిలిప్పు మాట్లాడితే ఎంత పెద్ద ప్రసంగం చేశాడు? చేయలా. ఆ యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదువుతున్న అతనితో 53వ అధ్యాయంలో ఎవరి గురించి యెషయా భక్తుడు ప్రవచించాడో ఆ యేసు ప్రభు గురించి 4 మాటలు చెప్పాడు అంతే. వెంటనే అంటున్నాడు, ఇదిగో నీళ్ళు, నీకు బాప్తిసం ఇవ్వడానికి ఆటంకం ఏంటి? ఎన్ని సంవత్సరాలుగా వాక్యం విని బాప్తిసం పొందటం వాళ్ళు ఉన్నారు చెప్పండి? ఎన్ని సంవత్సరాలుగా. నేను మన తాడేపల్లి వెళ్ళాను కదా, జాన్ మోజెస్ గారి దగ్గరికి. వారి పెద్ద కుమారుడు ఇంటర్మీడియట్
కాదేశ్ అతని పేరు, రెండో అబ్బాయి పేరు ధన్య అపురూప్ అన్నారు. పెద్ద అబ్బాయి ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. ఇంటర్మీడియట్ పరీక్షలు అయినాయి. ఒక రాత్రి దేవుడు మాట్లాడాడంట. అప్పటి వరకు చదువుకున్నాం, తర్వాత చూద్దాంలే సేవ అన్నాడంట. మరి ఎందుకో ఆ రాత్రి మాట్లాడాడు దేవుడు. పొద్దుట లేచి అన్నాడు, డాడీ నేను అర్జెంటుగా బైబిల్ కాలేజీకి వెళ్ళిపోతాను, దేవుని సేవ చేస్తాను, నేను వాక్యం నేర్చుకోవాలన్నాడంట. ఒరే ఇంటర్మీడియటే కదరా నీది అయింది, డిగ్రీ చదువుకో, కొంచెం చదివిన తర్వాత వెళ్ళి కదంటే, కాదు దేవుడు నాతో నీ హృదయం తెరవబడితే దేవుడు మాట్లాడడం ఏంటో నీకు అర్థం అవుతుంది. నువ్వు ఇంటర్మీడియట్ చదువుతున్నావా, 10th చదువుతున్నావా, ఏం చేస్తున్నావు, కూలి పని చేస్తున్నావు అని కాదు. బెంగళూరు SABC కాలేజీలో చదువుతున్నాడండి అని చెప్పారు. ఒక పక్క డిగ్రీ చదువుతున్నాడు, అక్కడ డిగ్రీ కూడా చదువుకోవచ్చాను. డిగ్రీ చదువుతున్నాడు, బ్యాచిలర్ డిగ్రీ. అలాగే BTH థియాలజీలో BTH కూడా చేస్తున్నాడండి అని చెప్పారు. చాలా సంతోషం. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఎంసెట్ కూడా రాపించాం, ర్యాంక్ వచ్చింది, ఫలానా కాలేజీలో చేర్పించాలని అనుకున్నాం. రాత్రికి రాత్రే పొద్దుటే లేచి మాట్లాడేసాడండి, ఇట్లా చెప్పాడండి. దేవుని పిలుపు కంటే ఎక్కువే ఉంది. నేను అంటాను, చాలాసార్లు దేవుడు నీతో మాట్లాడాడు, కానీ అసలు నీకు వినే చెవేది, గ్రహించే మనసేది? ఇంటర్మీడియట్ చదివే పిల్లోడితో మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడలేదు అనుకున్నావా? మాట్లాడలేదు దేవుడు నీతో. ఎందుకు దేవుని స్వరం నువ్వు గ్రహించలేకపోతున్నావు? ఎందుకు గ్రహించలేకపోతున్నావు? నీ మనస్సు తెరవాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీరు పైన చదివితే ఆ లూకాసు వార్త 24వ అధ్యాయంలో అసలు వారు ఎవరితో మాట్లాడుతున్నారో ఆ మనిషి యేసు ప్రభు అని కూడా వాళ్ళకి అర్థం అవ్వాల. తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత మన గుండెలు మండలేదా? మీరు చదవండి, అసలు ఆశ్చర్యంగా ఉంటుందా? ప్రియులరా, దేవుని వాక్యాన్ని గ్రహించడం అంత తేలికైన విషయమేమి? జ్ఞానులకు నీ ఉపదేశం, మతకర్తలకు నీ సందేశం. జ్ఞానులకు నీ ఉపదేశం, మతకర్తలకు నీ సందేశం. అర్థము కాకపోయేనే, అర్థము కాకపోయేనే, పతితాలెందరూ నీ జీవజలము త్రాగితిరే, త్రాగితిరే. నా ప్రాణ ప్రియుడా నా యేసు ప్రభువా, నా జీవితం అంకితం నీకే, నా జీవితం అంకితం. నా ప్రాణ ప్రియుడా నా యేసు ప్రభువా, నా జీవితం అంకితం నీకే, నా జీవితం అంకితం. హల్లెలూయా. ప్రియులారా, జ్ఞాపకం చేసుకుని నేను ముగిస్తున్నాను, టైం అయిపోయింది. మనం అర్థం చేసుకుంటేనే మనలో ఎదుగుదల ఏమన్నా కనబడుతుంది. అర్థమవుతుందా? ఎదగని మొక్క ఎంతగా ఫలిస్తుంది చెప్పండి అసలు? ఎదగని మొక్క. మేము మొన్న ఎవరో మొక్క ఇచ్చారంటే మాకు స్కూల్లో జామ మొక్క పెట్టాం. పెట్టిన నెలకే పెందలు వచ్చేసినాయి, కాయలు కాసేస్తున్నాయి. ఎంతే ఉంటుంది చెట్టు, ఎంతే. ఏముంటాయి దాని కాయలు? మా పిల్లలైతే మరీ విచిత్రమైన మనుషులుగా పెందలు కానీ కోసేస్తారు వాటిని. అసలు ఏ తింటాకి పనికిరా, వాడుకుంటాకి కోసేయాలి. ముందు చెట్టు కనబడకూడదు. అది అయిపోయింది, ఒక కాపు రెండో కాపు కాస్తుంది. అప్పుడు అది అంతా దాని బతుకంతా. ఎదగని మొక్కలో నుండి ఏం ఫలాలు వస్తాయి అసలు? ఏమంత ఆనందంగానూ మధురంగా ఉంటాయి అవి కదా. ఈ హైబ్రిడ్ రకాలన్నీ అట్లాగే ఉంటాయి, ఏదో అట్లా. కోడెనకాలు తిరిగిన పిల్ల ఏం చేస్తుంది? ముక్కుతో పొడిసి ఎక్కడ భూమిలో చూసారు ఎప్పుడన్నా కోళ్ళని? వీళ్ళు ఏమి చూడరు. అది ట్రైనింగ్ ఇచ్చే టైము. తర్వాత ఒక దశకు వచ్చిన తర్వాత ఏం చేస్తుంది? ఇదే లైన్లోకి వచ్చేస్తుంది. ఇక దాని ఆహారం
మరి బాయిలర్ కోడికి అది పొడుచుకుని తింటుందా? ఏం తింటుంది? అది పొడుచుకుని తిందా? అది మనం అంతేగా, బాయిలర్ కోళ్ళు తిని మనం కూడా బాయిలర్ కోళ్ళేగా, అంతే. ప్రియులరా, మనం ఎదగకపోతే ఎలా ఫలిస్తాం? మనం ఎదగాలి, రోజు రోజుకి మీరు ఎదగాలి, మీ మాట తీరు ఎదగాలి, మీ వస్త్రధారణలో మీరు ఎదగాలి, మీ ప్రవర్తనలో మీరు ఎదిగిన తీరు కనపడాలి. ఒకప్పుడు వేరమ్మా, ఇప్పుడు కొంచెం వాక్యం అర్థమైంది అనుకుంటా చక్కగా మాట్లాడుతుంది, వాక్యం అర్థమైంది అనుకుంటా కొంచెం పద్ధతే, కొంచెం లైన్గా ఉంది వ్యవహారం, కనబడుతుందా? ప్రియులరా, ఫలాలు కనబడతాయి, దేవుని స్తోత్రం. చెట్టు వేర్లు కనబడవు కానీ, చెప్పండి, చెట్టు ఫలాలు అందరికీ కనబడతాయి. వేర్లు అందరికీ కనబడతాయా? కనబడవు, వేర్లు లోపల ఉంటాయి. ప్రియులరా, మనం వేరు తన్నాలి, చెప్పండి, పైకి ఎదగాలి, గొప్ప ఫలాలు దేవుని కొరకు ఫలించాలి. దేవుని స్తోత్రం. ఏ చెట్టు తన కొరకు తాను ఫలించదు. జామ చెట్టు జామకాయలు తినేస్తే ఇంకేంటి మన పరిస్థితి? చెప్పండి. బొప్పాయి చెట్టు బొప్పాయి కాయలు అదే తినేస్తుంది అనుకోండి, ఏంటమ్మా నిన్నుంది కాయ లేదేంటి, చెట్టు తినేసిందమ్మన్నారు అనుకోండి ఎవరన్నా, ఏంటన్నమ్మా రాత్రి తినేసినట్టుంది బొప్పాయి చెట్టు కాయ తినేసింది అనుకుంటా అంటే మీరేం చేస్తారు? ఇక చెట్టుకు కూడా దొరకకుండా జాగ్రత్త పడతారు. ఇక కానీ తింటుందా? ఏ చెట్టు తన కొరకు ఫలాలు ఫలించదు. మనం కూడా క్రైస్తవులుగా మన కొరకు కాదు మన ఫలాలు, మనల్ని పుట్టించిన ప్రభు, మనలకు మేత మేపుతున్న ప్రభు, మనకు అన్ని అనుగ్రహిస్తున్న ప్రభు, మనకు నీరు పోస్తున్న ప్రభు, వెట్ట తగలకుండా కాపాడుతున్న ప్రభు, ఆయన కొరకు మనం ఫలించాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోకుండా మనం ఫలించలేము, వాక్యాన్ని అర్థం చేసుకోకుండా మన జీవితాల్లో అనుసరించలేము. వాక్యాన్ని అర్థం చేసుకోకుండా ఉంటే త్వరగా మర్చిపోతాం కదా. నేను మా పిల్లలతో చెప్తాను, మీరు చిన్న వయసులో ఉన్నప్పుడు ఎల్కేజీ యూకేజీలో తక్కువ పాఠాలు ఉంటాయి, తక్కువ సబ్జెక్టులు ఉంటాయి, చిన్న చిన్న అక్షరాలు పదాలు ఉంటాయి. కానీ క్లాస్ పెరిగే కొద్దీ చెప్పండి పుస్తకాల సైజులు పెరిగిపోతాయి. ఇవన్నీ చెప్పండి బట్టి చదవటం మీ వల్ల కాదు. ఎంతని గుర్తుపెట్టుకుంటారు? అర్థం చేసుకుంటే చెప్పండి నిద్రలో లేపడిగినా ఏ పాఠమైనా చెప్పగలరు మీరు. కాబట్టి మీరు అర్థం చేసుకోవాలని చెప్తా. నా మట్టుకు నాకు తెలిసింది ఏంటంటే కంఠశోషే తప్ప ఏ మాత్రం అర్థం చేసుకోరు. నా బాధ ఏంటంటే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్ళలో చూసింది ఏంటంటే అర్థం చేసుకోకుండా అసలు పిల్లల కంటే ఎన్ని తెలుస్తున్నాయో యూట్యూబ్ ఓపెన్ చేసి అక్కడ దాంట్లో స్పీకర్ ఆన్ చేసి 9th క్లాస్ మ్యాథ్స్ 2nd చాప్టర్ ఎక్సైజ్ 2 సొల్యూషన్స్ అని అంటున్నారంట. మొత్తం ఎక్సైజ్లో ఉన్న ఆన్సర్లన్నీ అది చూపించేస్తుందంట. ఇక చూసి ఎక్కిచ్చేసుకున్నారంట. మరి పరీక్షలో ఎవడెత్తాడు నీకు యూట్యూబ్? పరీక్షలు ఎవడెత్తాడు చెప్పండి? చేసేస్తున్నారు. నాకు ఆశ్చర్యమవుతుంది, ఏంటో నాయన క్లాస్ రూమ్లో చేయమంటే అసలు ఏమి నోరు తెరవట్లేదు, వెళ్ళి లెక్కలు చేసుకొచ్చేస్తున్నారు. నేను అసలు పట్టుబట్టి ఒక రోజంతా ఆరాధిస్తే దొంగలు ఇప్పుడే ఒకళ్ళు చేసింది ఇంకొకటి చెప్పట్లేదు. ఇప్పుడు అందరూ దొంగలే అని. ఒకప్పుడు ఒకటి తప్పు చేస్తే మిగతా వాళ్ళందరూ మేస్టారండి ఆడండి అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు అట్టా కదా, అంత గూడు పుటాని ఒక టీం అయిపోయి ఎవడు గురించి చెప్పేది లేదు, చెప్పట్లా. తీరా లాగితే చివరికి చెప్పారు. చెప్పండి, ఒకటి యూట్యూబ్లో చూసి చేస్తుందంటే మిగతా వాళ్ళందరూ అది ఎక్కించుకోవటమే. ఏం వస్తుందని కానా? యూట్యూబ్లో ఉన్న వాక్యాలు కూడా అంతే. మందిరమే. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థం చేసుకోకపోతే త్వరగా మర్చిపోయే ప్రమాదం ఉంది. నువ్వు ఎంతసేపు చెప్పాను నేను? చెప్పండి, గంట పైన చెప్పా. కానీ ఎంతసేపు ఎంత గుర్తుంటుంది మీరు ఆలోచన చేయండి. ఎంత గుర్తుంటుందంటే ఎంత అర్థమైతే అంత గుర్తుంటుంది. అసలు ఏమి అర్థం కాకపోతే ఏమీ గుర్తుండదు. ఏమీ గుర్తు లేకపోతే ఏమీ ఫలాలు ఉండవు. ఫలాలు లేని చెట్టుగానే నువ్వు మిగిలిపోతావు. ఫలములు లేని చెట్టు వలన చెప్పండి, నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను, ఇప్పుడే చెట్ల వేరున గొడ్డలి ఉంచబడి ఉన్నది అన్నాడు.
చదువుతారా మాట? మత్తయి సువార్త 3వ అధ్యాయం. ఆ మాట చదువుకుని ప్రార్థన చేసుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును, నేను 30 సంవత్సరాలండి, ఎంత అనుకున్నారు? నేను చెట్టు అప్పుడా 30 సంవత్సరాలు నేను పెట్టి, ప్రతి చెట్టు నువ్వు 30 సంవత్సరాల చెట్ట, 20 సంవత్సరాల చెట్ట, నిన్నగాక మొన్న పెట్టిన చెట్ట కుదరదు. మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడదు. నరకడం కాదు, నరికి అక్కడ వదిలేయడంట. నరికి అక్కడ వదిలేస్తే కొమ్మలోంచి చిగురు రావచ్చు కదా. కొన్నిసార్లు కొమ్మల్లోంచి చిగురులు వస్తాయి. మొలగ మండందండి, వదిలేస్తే ఏమొద్ది? మళ్ళగా చిగురు వస్తుంది. నరికేసి అక్కడ పడేస్తే. కానీ నరకడం కాదంట, ఇంకొకటి చేస్తాడు. ఏం చేస్తాడు? నరకబడి. చూసారా ఎంత ఘోరమో? ఇంకెవరు తప్పించగలరు నిన్ను? అగ్ని ఏం చేస్తుంది? బూడిద చేస్తుంది. అందుకేనా దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంది? అందుకేనా దేవుడు నీకు అన్ని వనరులు ఇచ్చింది? లూకాసు వార్త 13వ అధ్యాయంలో కూడా ఆ యొక్క అంజూరపు తోటలో, ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడిందని చెబుతాం కదా మనం. ఏం ఎదుకొచ్చాడంట? ఏం ఎదగడానికి వచ్చాడు? చెప్పాలి మీరు. ఏంటో సీరియస్గా చూస్తున్నారు నా? ఇంకా చెప్పండి. ఏం ఎదుగుదాకా వచ్చాడు? ఏం ఎదుగుతాడు చెప్పండి. ఈ రాత్రి కనుక ప్రభు వస్తే ఇక్కడికి ఏం వెతుకుతాడు? మీ ఒక్కొక్కరి దగ్గరికి వచ్చి చెప్పండి, ఏం వెతుకుతాడు? ఫలాలు వెతుకుతాడు. ఫలాలు లేకపోతే ఏమంటాడు? దేవుని కోపాన్ని సహించడం ఏ మనుష్యుని వల్ల కాదు. నేను నిన్న బైబిల్ స్టడీలో కూడా ఈ మాట చెప్పా. ఎప్పుడు కోపం రానివాడికి కోపం వస్తే వేరుగా ఉంటుంది వ్యవహారం. అంటే ఎప్పుడు కోపపడేవాడి కోపం ఒక రకం, అందులో పెద్ద తీక్షణత ఏమి ఉండదు. అంత దాన్ని ఏమంటారంటే ఆ యొక్క డెన్సిటీ పవర్ అంతేమి ఉండదు, మామూలుగానే ఉంటుంది. ఎప్పుడు వచ్చి కోపం లేరా? కానీ ఎప్పుడు శాంతంగా ఉండేవాడి కోపం వస్తే అది అన్బేరబుల్, భరించలేం మనం. అదవుతుంది. దేవుడు ఎల్లప్పుడూ దీర్ఘశాంతం గలవాడే, కానీ ఒక నిమిషం ఆయన కోపం వస్తుంది. ఆ కోపం వచ్చినప్పుడు మాత్రం చెప్పండి, ఏ మనుష్యుడు తట్టుకోవడం వాళ్ళు కాదు. ఆ తోటమాలి బతిమాలుతున్నాడు. ఎందుకని? అయ్యా ఈ ఒక్క సంవత్సరం కూడా నేను ఫలిస్తా, ఏదో ఒక రకంగా ఫలింపజేస్తా, తవ్వుతా, నీరు పోస్తా, రాళ్ళన్నీ ఏరేస్తా, అది చేస్తా, ఇది చేస్తా, ఏదో ఒక రకంగా ఫలింపజేస్తా కదా. మా తాపత్రయం ఏంటి చెప్పండి? మా తాపత్రయం బుధవారం కూటానికి రమ్మని, శుక్రవారం కూటానికి రమ్మని, బైబిల్ స్టడీలో పాల్గొమ్మని, శనివారం కూటానికి రమ్మని, ఆదివారం కూటానికి రమ్మని. ఇదంతా ఎందుకోసం? ఒకరోజు దేవుడు వస్తాడు. ఆయన వచ్చినప్పుడు మోడు బారిపోయిన చెట్టులాగా కాకుండా ఫలమిచ్చే చెట్టులాగా మీరందరూ కనబడాలని. అదవుతున్నా? మీరు ఫలిస్తే మీకు ఆనందం, మిమ్మల్ని పెంచినందుకు నాకు కూడా దేవుని దగ్గర నుండి కృప దొరుకుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మంచి నేలన పడిన విత్తనం ఏమైందంట? ఒకటి 100 అంతలుగాను, ఒకటి 60 అంతలుగాను, ఒకటి 30 అంతలుగాను. నువ్వు ఫలిస్తున్నావా? ఫలించే అనుభవాల్లో నీవు ఉన్నావా? వాక్యం వినగలుగుతున్నావా? వాక్యం గ్రహించగలుగుతున్నావా? వాక్యం వినడానికి, గ్రహించడానికి నీ మనసు తెరుస్తున్నావా? తెరవబడిన మనసుతో నీ వాక్యం వినకపోతే ఎన్ని సంవత్సరాలు వచ్చినా నీ వాక్యం అర్థం కాదు, అలాగే వచ్చి వెళ్ళిపోతావు. ఒకసారి నీ మనస్సు పరిస్థితి నీ హృదయ పరిస్థితి ఆలోచన చేయి. మంచి నేలను పడిన విత్తనం వల్లే నీ హృదయం ఉంటే ఖచ్చితంగా ఫలిస్తావు. మరలా చెప్తున్నాను, నీ ఫలాలను ఎవడు ఆపలేడు. అదండి ఇదండి నీ ఏదో ఊరికే సాకులు చెప్పడమే కానీ నిజంగా నీకు వాక్యం అర్థమైతే నీవు ఫలించకుండా ఉండలేవు.
ప్రార్థన చేసుకుందాం.